ధోని వయసు 42 సంవత్సరాలు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ను అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్ గా తానెందుకు స్పెషలో మరోసారి చాటుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 5వ టైటిల్ ను వేశాడు. అయితే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడగానే మహి ఆటకు బై చెప్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ధోని మాత్రం 17వ సీజన్లోనూ బరిలో దిగాడు. ఏజ్ అనేది తనకు జస్ట్ నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫినిషర్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు. లోయర్ ఆర్డర్లో తన రేంజ్ తగ్గలేదని ఆట తీరుతోనే చెప్పేస్తున్నాడు. హార్డ్ హిట్టింగ్ తో అభిమానులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుత సీజనే మహీకి చివరిదనే చర్చ మళ్లీ జోరందుకుంది. తాజాగా ఇదే అంశంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ కోహ్లీ కూడా స్పందించాడు. మహీభాయ్తో మరో మ్యాచ్ ఆడబోతున్నానన్నాడు. బహుశా ఇద్దరం కలిసి ఆడటం ఇదే చివరిది కావచ్చన్నాడు. ధోని కంటిన్యూ అవుతాడో లేదో ఎవరికి తెలుసన్నాడు. మహీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. టీమిండియా తరపున ఎన్నో ఏళ్లు కలిసి ఆడామన్నాడు. భారత జట్టును సింగిల్ హ్యాండ్ తో ధోని గెలిపించిన దృశ్యాలను మర్చిపోలేమన్నాడు. ఇద్దరం కలిసి ఆడే మ్యాచ్ ఇదే చివరిదేమో అన్న కామెంట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. మహీ రిటైర్మెంట్ పై విరాట్ హింట్ ఇచ్చేశాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. నిజానికి కోహ్లీ ధోనికి మధ్య మంచి బాండింగ్ ఉంది. మహీ కెప్టెన్సీలోనే విరాట్ ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ ఆరంభంలో నిలదొక్కునేలా కెప్టెన్ గా ధోని ఎంకరేజ్ చేశాడు. కెప్టెన్సీ వదిలేశాక కూడా విరాట్ కు సపోర్ట్ గా నిలిచాడు. కింగ్ కు అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇచ్చాడు. విరాట్ కు అన్ని రకాలుగా సహకరించాడు. అందుకే మహీ అంటే కోహ్లీకి ప్రత్యేక అభిమానం. ఇప్పుడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లోనూ స్టార్ ప్లేయర్లిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. కీలక మ్యాచ్లో ఎవరు రాణిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీజన్ ఆరంభానికి ముందే మహీ కెప్టెన్సీని వదిలేశాడు. ప్లేయర్ గానే జట్టులో ఆడుతున్నాడు. అయితే యువ కెప్టెన్ రుతురాజ్కు సపోర్ట్ గా నిలుస్తున్నాడు. వికెట్ల వెనకాల నుంచి జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా సలహాలు ఇస్తున్నాడు. 2022 సీజన్ కు ముందే ధోని కెప్టెన్సీని వదిలేశాడు. జడేజాకు పగ్గాలు అప్పగించాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ రాణించలేకపోయింది. కెప్టెన్ గా జడేజా విఫలమయ్యాడు. ఆటగాడిగాను రాణించలేకపోయాడు. సీజన్ మధ్యలోనే తన వల్ల కాదంటూ కెప్టెన్సీని వదిలేశాడు. దీంతో ధోని మళ్లీ పగ్గాలు అందుకోక తప్పలేదు. 2022లో సీఎస్కే విఫలమైన 2023లో మాత్రం పంజాబ్ విసిరేలా మహీ సక్సెస్ అయ్యాడు. ఈసారి కెప్టెన్ కాకపోయినా సీనియర్ గా జట్టుకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. మరోవైపు ఐపీఎల్ కెరియర్ ను ఎప్పుడు ఎలా ముగిస్తాడనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.